ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీ దూకుడు పెంచింది. మేమంతా సిద్ధం యాత్రలో బిజీగా గడుపుతున్న పార్టీ అధినేత సీఎం జగన్ మేనిఫెస్టోపై దృష్టి సారించారు. ఈ రోజు వైసీపీ కీలక సమావేశంలో మేనిఫెస్టోను ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 26 లేదా 27న ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అటు వైనాట్ 175 లక్ష్యంగా అడుగులు వేస్తున్న సీఎం వైఎస్ జగన్ ఎన్నికల్లో పార్టీ నేతలు అభ్యర్థులు అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వైసీపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ఫైనల్ జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి ఈ రోజు జరిగినటువంటి ఏదైతే ముఖ్య నేతలతో వైసీపీ ముఖ్య నేతలతో కీలక సమావేశం కానుంది. సమావేశం తర్వాత దీన్ని ప్రకటించేటువంటి అవకాశం ఉంది. అంటే మేనిఫెస్టో డేట్ ని అది 26, 27 తారీఖులు అనుకుంటున్నాం. అయితే 26 లేదా 27 తారీఖులో మేనిఫెస్టో ప్రకటించే అవకాశం ఉందని చెప్పని అఫీషియల్ గా దీన్ని ప్రకటించినటువంటి నేపథ్యం కనిపిస్తే మన పక్క నుంచి 24 లేదా 25 తారీఖుల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి నామినేషన్ పత్రాలు నామినేషన్ అయిన నేపథ్యం ఉంది. అయితే దానికి నామినేషన్ తర్వాత మరుసటి రోజు ఏదైతే మేనిఫెస్టోను ప్రకటించేటువంటి అవకాశం ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా ముందుకెళ్లేందుకు, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ప్రజలకు పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలకి పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చేందుకు కూడా మేనిఫెస్టో సిద్ధం చేస్తున్నామని చెప్పిన ఇప్పటికే వైసీపీ నేతలందరూ కూడా చెప్పడం జరిగింది. గతంలోనే చేసినటువంటి ఏదైతే ఈ మేనిఫెస్టో కమిటీ ఉందో మేనిఫెస్టో కమిటీ చేసినటువంటి అధ్యయనం కావచ్చు, గతంలో 2019లో విడుదల చేసినటువంటి ఏదైతే మేనిఫెస్టో ఉందో, నవరత్నాలతో చేసిన మేనిఫెస్టో ఏదైతే ఉందో దానికి అనుగుణంగా దానికి మించినటువంటి మేనిఫెస్టోని ఈ రోజు ప్రజలకి ఇవ్వాలంటూ కూడా వైసీపీ భావిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అయితే మేనిఫెస్టోకి సంబంధించినటువంటి ఏదైతే కీలక సమావేశం ఉందో అది ఈ రోజు ఫైనలైజ్ కాబోతుంది. దీన్ని మధ్యాహ్నం తర్వాత అంటే ఈ కీలక సమావేశం ముగిసిన తర్వాత దీని మీద అఫీషియల్ గా ప్రకటించడం అవకాశం ఉంటుంది. బ్రాహ్మణి. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.